మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎవరికి పడితే వాళ్ళకి ల్యాండ్లు అలాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు తిరుమల కొండ కింద ఒక ప్రైవేట్ హోటల్స్కి అయితే, ముంతాజ్ అనే హోటల్స్కి అయితే జియో అయితే పాస్ చేయడం జరిగింది. సో అసలు తిరుమల క్షేత్రం అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రమా లేకపోతే ఒక టూరిజం ఏరియానా? అంటే ఆ ఏరియాలో ఆ హోటల్స్ కడుతున్నారు, విల్లాస్ కడుతున్నారు. అంటే అసలుకి ఆ తిరుపతిలో అసలు ఏం జరుగుతుంది మీ మాటలు? ఇక్కడ తిరుపతి అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచమంతా గుర్తిస్తుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా గుర్తిస్తారు. అవును. అటువంటిది తిరుపతిలో గత ప్రభుత్వంలో జరిగిన ఈ జీవోలు, గత ప్రభుత్వంలో తిరుపతిలో జరిగిన హోటల్స్ నిర్మాణాలు, వాటి మీద కూడా మనం విచారణ చేయాలి. ఈ హోటల్స్ వల్ల ఏమవుతుందంటే తిరుపతి కొండ కింద మాంసము, మద్యము, ఇతరత్ర వ్యవహారాలు కూడా ఆ హోటల్స్లో జరుగుతూ ఉంటాయి. ఓకే. అది లీగల్గా అయిండొచ్చు, ఇల్లీగల్గా అయినా కూడా అయిండొచ్చు. ఇది ఇప్పుడు కొండ కిందనే, కొండ కనపడేట్టు కొండ కిందనే ముంతాజ్ హోటల్స్ అనే వారికి గ్రూప్కి జగన్మోహన్ రెడ్డి హయాంలో 2021లోనే ఈ హోటల్స్కి ల్యాండ్ అలాట్ చేస్తూ ఒక జీవో కూడా ఇచ్చేశారు. ఓకే. 2021లో. దీంతో ఇన్ని రోజులు గమ్మునున్న హోటల్స్ వాళ్ళు ఇప్పుడు పని మొదలు పెట్టారు. ఓకే. 24/11/2021లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఈ జీవోని ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. అట్లా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలలో ఇది ఒకటి. ఓకే. ఇంకా ఎన్ని ఉన్నాయో? ఇంకా ఎన్నున్నాయి తెలియదు మనకు. అవి బయటికి వస్తే కానీ ఇప్పుడు కూడా వీళ్ళు పనులు ప్రారంభిస్తున్నారు కాబట్టి దీన్ని తిరుపతికి చెందిన ఓంకార్ అనేసి ఆయన తిరునగరి రక్షణ ఆర్గనైజేషన్కి సంబంధించి అధ్యక్షుడు. ఓకే. ఈయన తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ గారు ఏం చేశారంటే దీన్ని అడ్డుకొని దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దీని మీద కూడా ఈయన పోరాటం చేస్తున్నాడు. గత 2 రోజులుగా పోరాటం చేస్తున్నాడు. దీనికి అసలు ఏం జరిగింది అనే విషయం మీద ఈయనను అడిగి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన మనకి కాన్ఫరెన్స్ లో. ఓకే. హలో, జై శ్రీరామ్. ఓంకార్ గారండి? అవును సార్. తిరునగరి క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు. చెప్పండి. సార్, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు మీరు తిరుపతిలో ఉంటారు కదా? అవును సార్. అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది ఓంకార్ గారు? సార్, తిరుపతిలో చాలా దారుణమైనటువంటి సంఘటన జరుగుతుంది. చెప్పండి. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి 7 కొండల్లో ఆనుకుని ఈ రోజు ముంతాజ్ హోటల్ వాళ్ళు ఒక 5 స్టార్ హోటల్ ని 100 విల్లాస్ ని కడుతున్నారు. గత ప్రభుత్వంలో 2021 సంవత్సరంలో జీవో కూడా రహస్య జీవో ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ ప్రస్తుతం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఆ జీవో ఈ రోజు వెలుగులోకి రావడం జరిగింది. ఓకే. అంతేకాకుండా ఈ ముంతాజ్ హోటల్స్ వాళ్ళు ప్రస్తుతము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ప్రారంభించారు. ఈ రోజు ఫౌండేషన్స్ అనేది వేస్తున్నారు. రేపు అక్కడ స్పా అంటే విదేశీ సంస్కృతికి సంబంధించినటువంటి కల్చర్ ని తీసుకుని వస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్లు, అర్ధనగ్నంగా మహిళలు ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఓ పక్కన వెంకటేశ్వర స్వామి భక్తులు కొండకు పోయే వాళ్ళంతా వీళ్ళు చూడాలన్నట్టు ఈ ప్రాజెక్ట్ ఉంది. రేపు ఈ ప్రాజెక్ట్ గాని అయిపోతే ఇక్కడ మద్యం సేవిస్తూ చికెన్ తింటూ కొండను చూడొచ్చు అనమాట. అంటే ఆ విధమైనటువంటి ఒక క్షేత్రాన్ని అపవిత్రం చేసేటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు ఇక్కడ కడుతున్నారు. ఇది చాలా మహాపాపము, దారుణం కూడా. మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల నుంచి భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుని ఈ క్షేత్రాన్ని మనకు అప్పచెప్పితే ఈ రోజు మరి ప్రభుత్వం చేతిలో హిందూ దేవాలయాలు చిక్కుకుపోయినాయి. మీరు ఈ విషయము తిరుపతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? సార్, ఈ రోజు
వారి దృష్టికి అయితే ఇంకా తీసుకుని వెళ్ళలేదు. ఖచ్చితంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తీసుకుని వెళ్తాం, ఎందుకంటే వారే ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి. అంతేకాకుండా జనసేనలో మరొక మినిస్టర్ కూడా టూరిజం మినిస్టర్ ఉన్నారు. ఈ రోజు ఈ భూమి ఏదైతే ఉందో సార్, ఈ భూమి గురించి ఒక్కసారి మీకు క్లుప్తంగా చెప్తా సార్. గతంలో 1960 టైంలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లో ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా తీసుకుని వెళ్ళి వెటర్నరీ కాలేజ్ వాళ్ళకి ఇచ్చారు సార్, వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళకి. సార్ కాలక్రమంలో మళ్ళీ ఏం జరిగిందంటే ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో ఈ భూమిని 60 ఎకరాలు టూరిజం వాళ్ళకి ఇచ్చారు సార్, డెవలప్మెంట్ కనేసి. సార్ టూరిజం వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇక్కడ దేవలోక్ లాంటి ఒక మంచి ప్రాజెక్టు నిర్మాణానికి అని చెప్పేసి 38 ఎకరాలు వాళ్ళకి కేటాయించారు సార్. మళ్ళీ గత ప్రభుత్వం మనకు తెలిసిందే సార్, హిందూ వ్యతిరేక ప్రభుత్వము. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే దేవలోక్ లాంటి ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంటే ఆయన జీర్ణించుకోలేక ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉండకూడదు, ఈ ఆధ్యాత్మిక వాతావరణం అపవిత్రం చేయాలని చెప్పేసి వారి దగ్గర నుంచి బలవంతంగా ఫోర్స్ ఉపయోగించి వారికి ఇచ్చినటువంటి ల్యాండ్ లో బలవంతంగా 20 ఎకరాలు సైట్ చేసినారు సార్. ఆ జీవో కూడా మీకు పంపిస్తాను సార్, ఆ జీవోలో క్లియర్ గా కూడా ఉంటుంది. అలా లాక్కుని ఈ క్షేత్రాన్ని ఎట్టైనా అపవిత్రం చేయాలి. ఆ రోజు వాళ్ళ తండ్రి గారు అన్నారు సార్, 7 కొండలు కాదు 2 కొండలు అనేసి. ఆయన చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేసే కుట్ర సార్ ఇది. ఈ 7 కొండలను ఎలా అయినా నాశనం చేయాలి, ఈ 7 కొండలను ఎలా అయినా అపవిత్రం చేయాలి, స్వామివారి పాదాలు చెంతే ఫస్ట్ అపవిత్రం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ని ఇవ్వడం జరిగింది సార్. మనము మీరు కూడా సార్ అందరం కూడా సార్ యూట్యూబ్ లో ఈ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం సార్, వెంకటేశ్వర స్వామి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రూపం సార్. అవును, అయినా ఇంత జరుగుతుంటే మీరు తిరుపతిలో ఇంత మంది భక్తులు ఉన్నారు, తిరుపతి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? దీన్ని అడ్డుకోవచ్చు కదా ఈ నిర్మాణాన్ని. ఇది వెలుగులోకి ఇప్పుడే తీసుకుని వచ్చాం సార్, తీసుకుని వచ్చి కూడా 5 days అవుతుంది. వెంటనే మీరు కూడా స్పందిస్తున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీ ఛానల్ కి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మొట్టమొదట ఈ విషయంలో స్పందించిన ఛానల్ కూడా మీదే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది. మీలాంటి వారు ఉండటం వల్ల ఈ రోజు సమాజంలో ఇలాంటి దారుణాలు వెలుగులోకి వచ్చి ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళి ప్రభుత్వం అప్పుడైనా ఆపేస్తుందని మనం అందరం అనుకుంటాం సార్, కోరుకుంటాం. తప్పకుండా ఓంకార్ గారు, ఈ జీవోను అతి త్వరలో రద్దు చేసే విధంగా మీరు పోరాటం చేయాల్సి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఈ జీవోను రద్దు చేసే అవకాశం కూడా 100% ఉంది. ఎందుకంటే సీఎం గారికి కూడా తిరుమల అంటే కనుక ఆయనకు ఎనలేని అభిమానము, ప్రేమ, భక్తి కూడా చంద్రబాబు నాయుడు గారికి. తప్పకుండా మీరు ఏదైతే పోరాటం ఆయన దృష్టికి వెళ్తుంది ఆ జీవోను రద్దు చేస్తారని మనం ఆశిద్దాం ఓంకార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓంకార్ గారు. ఓకే సార్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. ఓకే, సో ఇప్పటికైనా సరే మరి ఆ తిరుమల ప్రజలు మన వీడియో చూసినా సరే దాన్ని అడ్డుకుంటారంటారా? తప్పకుండా. ఎందుకంటే అది వెలుగులేకి ఇప్పుడే 1 or 2 days లో ఆయన ఓంకార్ గారు పోరాడుతున్నారు. అది ఇప్పటికే వెలుగులేకి వస్తుంది. నిన్న మనము ఒక మీడియాలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆయన చూసిన తర్వాత మన ఛానల్ కూడా ఏమనిపించిందంటే ఇది తప్పు, తిరుమల కొండ కింద ఇటువంటి హోటల్స్, ఈ లగ్జరియస్ హోటల్స్ అదొక టూరిస్ట్ ప్లేస్గా, అది ఆధ్యాత్మిక కేంద్రం, దాన్ని టూరిస్ట్ ప్లేస్గా మార్చొద్దు అనే ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా మనం ఓంకార్ గారిని కాంటాక్ట్ చేయటము, వివరాలు తీసుకునేసి మనం ఈ లైవ్ ప్రోగ్రామ్ చేయటం కూడా. దీన్ని అది ఏ ఆధ్యాత్మిక కేంద్రమైనా, అది చర్చి కానివ్వండి, ముస్లిమ్స్ మసీద్ కానివ్వండి, దానికంటూ కొన్ని నియమ నిబంధనలు మనం కొద్దిగా గౌరవం ఇవ్వాలి దేవస్థానాలు. తప్పకుండా అది చర్చి అయినా ఇంకోటైనా కూడా. అసలు ఈ హిందువులు అంటే ఎంత చులకనంటే వీళ్ళకి, ఈ హిందువుల్లో కూడా స్పందన చాలా తక్కువగా ఉండదు. వేరే మందిరాలకు సంబంధించి ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ. ఒక హిందువుల్లో మాత్రము నిస్తేజంగా ఉంటారు. అది ఆ స్పందన ఎందుకు రావటం లేదో హిందువుల్లో అనేది ఇప్పటికీ ఆశ్చర్యకరం. ఈరోజు ఆయన తిరునగరి క్షేత్రాల రక్షణ సమితిగా ఆయన పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఓంకార్ గారు. ఇప్పుడు తిరుపతి వాళ్ళంతా దీన్ని అడ్డుకోవాలి. వెళ్ళి రోజు శనివారము తిరుమలకు పోయి దండం పెట్టుకొచ్చేది తిరుపతి వాళ్ళే ఎక్కువ. అవును,
అటువంటిది తిరుమల కొండ కింద ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒక విలాసవంతమైన విల్లాలు 5 స్టార్ హోటల్ కడుతున్నారంటే తిరుపతి ప్రజలంతా కదిలి వెళ్ళాలి కదా. కదిలి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అడ్డుకోవాలి. అడ్డుకొని మీరు అక్కడ ప్రశ్నిస్తే గనక ఆ విషయాలు ప్రభుత్వం దృష్టికి వెళ్తాయి, మీడియా దృష్టికి వస్తాయి. తదుపరి ఆ రహస్య జీవోలు ఏవైతే ఉన్నాయో, అప్పటి ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసే అవకాశం ఉంటుంది కదా. కనీసం శ్రీవారి భక్తులుగా వీళ్ళు స్పందించాలా. తిరుపతి ప్రజలు ఫస్ట్ స్పందించాలి. ఎందుకంటే దగ్గరగా ఉండేది వాళ్ళు, రోజు ఆ కొండను చూసి దండం పెట్టుకునేదే తిరుపతి వాళ్ళు. అవును, ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబము, చిన్న పెద్ద పిల్ల జల్ల మొత్తం నిద్రలేసి స్నానం చేస్తానే బయటకు వచ్చేసి ఆ కొండకు ఎదురుగా దండం పెట్టుకుంటారు. అటువంటి కొండ కింద 5 స్టార్ హోటల్ ఒకటి విల్లాలు కట్టి దాన్ని ఒక టూరిస్ట్ ప్లేసు, ఎంటర్టైన్మెంట్ ప్లేస్ లాగా తయారు చేస్తున్నారంటే దాన్ని మనం అడ్డుకోవాల్సిన బాధ్యత తిరుపతి వాళ్ళకి లేదా? తప్పకుండా ఉంటుంది. తిరుపతి వాళ్ళకు ఉంది. అందరూ స్పందించాలి. అటువంటి కట్టడాలు దానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక స్పెషల్ జోన్గా అంటే కట్టడాలకు ఇప్పటి వరకు కట్టిన ఆ గత ప్రభుత్వంలో జరిగిన ఈ హోటల్స్ ఆ చుట్టుపక్కల ఆ కొండ కింద ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటి మీదే చర్యలు తీసుకోవాలా. భవిష్యత్తులో ఎటువంటి కట్టడాలు కట్టకుండా హోటల్స్ కానీ ఇటువంటి అని ఒక స్పెషల్ జోన్ లాగా, ఒక బార్డర్ లాగా ఆ కొండ కింద మీకు ఒక పరిధిని నిర్ణయించాలి. అప్పుడు ఎటువంటి నిర్మాణాలు అక్కడ కాకుండా ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ కొండను ఇలా చూస్తే మనము వెంకటేశ్వర స్వామి పడుకొని ఎలాగైతే ఉంటాడో ఫేస్ ఇట్లా ఉంటాడు, ఇలాగా ముక్కు ఇట్లా గడ్డము ఇట్లా కనపడుతూ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఇట్లా, ఆ స్ట్రక్చర్ ప్రాంతం కనపడకుండా కానీ దాని కింద కానీ ఎటువంటి స్ట్రక్చర్స్ ఉండకూడదు అని ఒక స్పెషల్ జీవో తీసుకురావాలి. దాన్ని ఎవరు మార్చలేని జీవో తీసుకురావాలి. దాన్ని ఎప్పుడైతే అటువంటి చేస్తారో మనకు ఆ స్ట్రక్చరు ఎక్కడికి పోయినా కూడా మనకు కనపడే విధంగా, ఎంత దూరం నుంచి చూసినా కనపడే విధంగా ఉంటుంది. ఆ విధంగా స్పెషల్ జోన్ను కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేయాలి. దాని పవిత్రత కాపాడాలి. అది ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాదు కదా తిరుమల తిరుపతి, పుణ్యక్షేత్రం. దాన్ని టూరిస్ట్ ప్లేస్ ఎందుకు చేస్తారు? దాని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే తిరుపతి వాళ్ళు మీరు కూడా స్పందించాలి ఫస్ట్. ఎంతసేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి కాదు, తిరుపతి వాళ్ళు ఓంకార్ గారు ఆయన స్పందించాడు కదా. మీరు ఆయన అనుకంతా వెంటండి వెళ్ళాలి కదా. అక్కడ ప్రజలు అడ్డం తిరిగితే ఆలస్యం, ప్రజలు పోయే మనం స్పందించి ఆ నిర్మాణం చేపట్టే స్థలం దగ్గరికి వెళ్ళి నిలదీసి నిరసన వ్యక్తం చేస్తే అప్పుడు ప్రభుత్వాలు దాన్ని చూసి ఆ జీవోను రద్దు చేస్తాయి. ముందు స్పందించాలి, తిరుపతి ప్రజలు స్పందించాలి. అది ఆ దిశగా ఫస్ట్ అడుగు ముందడుగు వేస్తే తదుపరి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.